సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఇంట్రెస్టింగ్ సినిమా అనాలిసిస్ ల కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. ఇంకా మ్యాటర్ లోకి వస్తే, రీసెంట్ గా ఒక మలయాళం డబ్బింగ్ ఫిలిం ఆహాలో స్ట్రీమ్ అవుట్ మొదలు పెట్టింది. ఆ సినిమా పేరు ఆంటోనియో. ఈ సినిమా కోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఆంటోనియో ఈ సినిమా ప్రయోగం కాదు, స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ కూడా కాదు, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనరే. అయినా ఎందుకు ఈ సినిమా కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూడటం జరిగింది అంటే, కాంబినేషన్ కోసం. డైరెక్టర్ జోషి, హీరో జోజో జార్జ్. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంత ఎక్సైట్మెంట్ అంటే, వాళ్ళిద్దరు మామూలు ఇన్స్పైరింగ్ పర్సన్స్ కాదు. వాళ్ళ గురించి తెలుసుకుంటే సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలి అనుకుంటున్న వాళ్ళు పిచ్చ కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. డైరెక్టర్ జోషి 1978లో మలయాళంలో డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టారు. 2024 ఇంకా ఆయన డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. 80s లోను 90s లోను టిపికల్ యాక్షన్ థ్రిల్లర్స్ తో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపారు డైరెక్టర్ జోషి. ఒక వెలిగారు. వండర్ఫుల్ కెరియర్ చూశారు. దాదాపు 20 సంవత్సరాలు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయినా సరే సినిమాలు తీయటం మీద ఆయన తపన తగ్గలేదు, ప్రయత్నాలు చేస్తానే వచ్చారు. కానీ 2010 తర్వాత ఆయన కెరియర్ లో డౌన్ ఫాల్ మొదలైంది. ఇక జోషి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం సినిమాల మీద ప్యాషన్ ని తగ్గించుకోలేదు, ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. పరాజయాలు ఎదురైనా వెయిట్ చేశారు. 2019 పోరింజ మరియం జోస్ తెలుగులో ఈ మధ్యనే నా సామిరంగా పేరుతో వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ పోరింజ మరియం జోసే. ఆ సినిమాని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి కమ్బ్యాక్ అయ్యారు జోషి. మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. రీసెంట్ గా ఆంటోనీ మూవీతో కూడా ఆయన కమర్షియల్ హిట్ చూశారు. ఇన్స్పైరింగ్ గా అనిపించింది, భలే ఇన్స్పైరింగ్ గా అనిపించింది ఆయన గురించి తెలుసుకోవటం. ఇక హీరో జోజో జార్జ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టాడు. చిన్న పాత్రలు పోషించుకుంటూ అనుకూలమైన పరిస్థితులు వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. 1995లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన ప్రయత్నాలు మొదలు పెడితే 2015లో ఆయనకి ఒక చిన్న బ్రేక్ వచ్చింది. 2018లో జోసఫ్ మూవీతో ఆయన కెరియర్ కి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఆయన పాపులర్ స్టార్ హీరో. 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆయనకి హీరోగా కెరియర్ బ్రేక్ దొరికింది. ఎవరికైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో 40 సంవత్సరాల తర్వాత బ్రేక్ దొరికితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దొరకచ్చు, కమెడియన్ గా దొరకచ్చు, కానీ హీరోగా కెరియర్ బ్రేక్ దొరకడం అనేది చాలా రేర్ గా జరిగే వ్యవహారం. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ జోజో జార్జ్. ఆయన అన్ని రకాల సినిమాలు చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కథ బలంగా ఉంటే ఆ సినిమాలో ఏ పాత్ర అయినా చేస్తున్నారు. ఇంకో పక్క మాస్ కమర్షియల్ సినిమాల్లో మాస్ హీరోయిజాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. చాలా వెర్స్టైల్ యాక్టర్, వెర్స్టైల్ ఇమేజ్ తో సూపర్ స్టార్ గిరిని ఎంజాయ్ చేస్తున్నారు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోజో జార్జ్. 40 సంవత్సరాల తర్వాత కెరియర్ బ్రేక్ తీసుకుని హీరోగా పాపులర్ అవటం అనేది చిన్న విషయం కాదు. కొత్త ఒరవడి సృష్టించారు జోజో జార్జ్. సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా సరే బ్రేక్ చేయొచ్చు. సూపర్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఆయన. పోరింజ మరియం జోష్, అదే తెలుగులో నా సామిరంగా. ఈ సినిమా డైరెక్టర్ జోషికి, హీరో జోజో జార్జ్ ఇద్దరికి కూడా ఓ మైల్ స్టోన్ ఫిలిం. ఆ సినిమాతోనే జోషి కంబ్యాక్ ఇచ్చారు. అలాగే జోజో జార్జ్ కి ఆ సినిమాతోనే మాస్ ఇమేజ్ మొదలైంది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ కాంబినేషన్ లో వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ కాబట్టి ఆటోమేటిక్ గానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే సినిమా డిసెంబర్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మలయాళం మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. నాకు మలయాళంలో చూడటానికి అవకాశం కుదరలేదు, అందుకని ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేశాను. ఇప్పుడు మలయాళం వెర్షన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చూసేసాను. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి. ఏంటి ఆంటోనియో? ఆంటోనియో ఒక గ్యాంగ్స్టర్. అతని కదే ఈ సినిమా. అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటది అనుకుంటారేమో, కాదు. యాక్షన్ లైట్ గా మిక్స్ అయిన ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ ఆంటోనీ మూవీ. బ్యూటిఫుల్ మాస్ నాన్నగిరి, ఫాదర్ డాటర్ ఎమోషన్ హైలైట్ గా ఉన్న ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఆంటోనీ ఓ గ్యాంగ్స్టర్, పోతే చాలా మంచోడు. బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ ఇలాంటి అటాచ్మెంట్స్ లేకపోవటం మూలంగా కరుడు గట్టిన రౌడీ మాదిరి కనిపిస్తా ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి ఓ టీనేజ్ అమ్మాయి వచ్చింది. వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేదు. విధి వాళ్ళిద్దరిని ఓ అపురూపమైన బంధంలో ఇరికించింది. వాళ్ళిద్దరి మధ్యన తండ్రి కూతుళ్ళ బంధం క్రియేట్ అయ్యింది. అది ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సినిమాలో చూస్తే భలే ఉంటది. ఈ సినిమాలో 4 బ్యూటిఫుల్ విశేషాలు ఉన్నాయి. 1 క్యారెక్టర్స్, 2 పెర్ఫార్మెన్స్ లు, 3 డైరెక్షన్, 4 అమేజింగ్ ఎమోషనల్ మూమెంట్స్. ఏ సినిమాలో అయినా సరే సరైన క్యారెక్టర్స్ కొన్ని ఉంటే, అసలు ఎన్ని మంచి క్యారెక్టర్స్ కథలో ఉంటే అంత మంచి కథ, అంత బలమైన కథ తయారవుద్ది. ఈ సినిమాలో చూసుకుంటే 5 సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 ఆంటోనియో, 2 టీనేజ్ గర్ల్ యాన్ మారియా, 3 ఫాదర్ పాల్, ఒక నర్స్ ఉంటది మాయా, ఆ తర్వాత ఓ బ్లైండ్ మ్యాన్ ఉంటారు ముసలాయన ఎవరాన్,
ఆయన సూపర్ ఇంట్రెస్టింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఈ కథలో. ఈ 5 పాత్రల్ని ఇష్టపడకుండా ఉండలేం, అంత బాగుంటాయి. ఈ 5 పాత్రలు కూడా కథని చాలా ఆసక్తిగా ముందుకు నడిపిస్తా ఉంటాయి. ఈ సినిమా పాయింట్ ఏమిటి అంటే అసలు సంబంధం లేని ఓ గ్యాంగ్స్టర్ కి ఓ టీనేజ్ అమ్మాయికి మధ్యన ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ బిల్డ్ అవటం మంచి పాయింట్. ఎప్పుడు కూడా జస్ట్ ఆకర్షణ మాత్రమే. ఆ మంచి పాయింట్ ఆసక్తికరమైన, అందమైన, ప్రత్యేకమైన కథగా మారేది మాత్రం బలమైన క్యారెక్టర్లు ఉన్నప్పుడు, ఆ బలమైన క్యారెక్టర్లకి తగ్గట్టు స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నప్పుడు, ఆ పైన బలమైన సన్నివేశాలు పడినప్పుడే ఓ ప్రత్యేకమైన కథ తయారవుద్ది. ఈ సినిమాలో ఆ గేమ్ 100% జరిగింది అని చెప్పను కానీ ఓ 60% అయితే మాత్రం బాగా నడిచింది. కథ నార్మల్ గా మొదలవుద్ది, చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. పొరపాటున ఒక మోసా సినిమాని చూడటానికి కూర్చున్నామా అన్న అనుమానం కూడా కలుగుద్ది. కానీ ఆ అనుమానాన్ని నిదానంగా పటాపంచలు చేస్తారు డైరెక్టర్ జోషి. ఎవ్రాన్ సిటీ, అక్కడున్న పరిస్థితులు, కథకు అవసరమైన పాత్రలను పరిచయం చేయటం, ఆ డ్రైవ్ అంతా కూడా కూల్ గా ఉంటది, అమేజింగ్ గా ఉంటది. ఎందుకంటే మంచి హుక్ ఉంటది. ఆ హుక్ తో ఆయన కథని డ్రైవ్ చేసిన ప్రాసెస్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్ లో మాత్రం డైరెక్టర్ జోషి గారి డైరెక్షన్ లో ఉన్న స్పెషాలిటీని, ఆయన డైరెక్షన్ లో ఉన్న సర్ప్రైజ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. కూల్ నేరేషన్ తో కూడా మాస్ కమర్షియల్ హై ఎలా ఇవ్వచ్చో ఆయన ఓ స్పెషల్ గ్రామర్ రాశారు. సింపుల్ సిచ్యువేషన్స్ తో, సింపుల్ డీటెయిల్స్ తో మంచి ఎమోషనల్ హై ఇచ్చారు. ఆ హై మనకి పైకి కనిపించుకోవచ్చు కానీ ఇంటర్నల్ గా మన మనసులో ఎగిసి పడతా ఉంటది. భలే ఉంది అసలు. కథ రెగ్యులరే కానీ ఆ కథని చెప్పడానికి తీసుకున్న డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. యాంటోనీ ఏమిటి, యాంటోనీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఈ విషయాలన్నిటిని చూపించుకుంటా ఆ క్యారెక్టర్ కి టీనేజ్ అమ్మాయి యాన్ మేరియాని కలిపేంత వరకు కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత వేరే రకమైన జాతర ఉంటది. కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నాయి, టాప్ లేపేస్తాయి అంతే. అవి వాళ్ళిద్దరి మధ్యన ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ని బిల్డ్ చేయడం కోసం కొన్ని మాస్ సీన్స్ పడ్డాయి. ఆ సీన్స్ లో ఎమోషనల్ హై, ఎమోషనల్ ఎలివేషన్స్ సూపర్ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ ఎందుకు కిక్కిస్తాయి అంటే యాంటోనీ క్యారెక్టర్ రెబల్, యాన్ మేరియా టీనేజ్ అమ్మాయి, కళ్యాణి ప్రియదర్శన్ అమ్మాయి చేసింది ఆ రోల్. ఆ క్యారెక్టర్ కూడా రెబల్, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ క్యారెక్టర్ కళ్యాణి ప్రియదర్శన్ మైండ్ బ్లో చేసింది తన పర్ఫార్మెన్స్ తో. సినిమా స్టార్టింగ్ లో కళ్యాణి ప్రియదర్శన్ కి ఒక ఫైట్ సీన్ పెట్టారు. అది కిక్ బాక్సింగ్. అది కూడా ఒక అబ్బాయిని కొడుతుంది. ప్రతోళ్ళు ఫైట్ చేసేయటమే అనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఫైటర్ అయ్యింది అనే దానికి ఒక వండర్ఫుల్ రీజన్ ఉంది. ఆ పైన తను తన పర్ఫార్మెన్స్ తో కన్విన్స్ చేసింది, ఎస్ నేను ఫైటర్ ని అని. ఈ అమ్మాయి ఫైట్ చేయటం అనే ఫీలింగ్ దగ్గర నుంచి ఎస్ షీఈస్ ఫైటర్ అని అనిపించుకునేంత వరకు అభిప్రాయాన్ని మార్చింది అంటే గ్రేట్ పర్ఫార్మెన్స్ లో ఉండే వాల్యూ అది. జోజు జార్జ్ కమాండబుల్ పర్ఫార్మెన్స్. మాస్ రోల్ లో కనిపించాడు అంటే రౌడీల్ని, విలన్స్ ని తన చూపులతోనూ ఎక్స్ప్రెషన్స్ తోనే తిని పారేస్తాడు. కొడతాం సంగతి తర్వాత, ముందు తన మాస్ యాటిట్యూడ్ తోనే రౌడీల్ని తుక్కు చేసి పారేస్తాడు. జోజు జార్జ్ ప్రదర్శించే మాస్ హీరోయిజం లో, అతని బాడీలో కనిపించే మాస్ యాటిట్యూడ్ లో ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉంటది. దాంతోనే సాలిడ్ గా ఎంటర్టైన్ చేస్తా ఉంటాడు. ఇక ఎవరికైనా వార్నింగ్ ఇచ్చే సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ తో అతనే ఎలివేషన్ ఇచ్చుకుంటాడు. అంత బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేస్తాడు. చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ అతనిలో మాత్రమే కనిపించేది. అంటే అలాంటి సీన్స్ లో డైరెక్టర్ రకరకాల షార్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో లేపి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరంలా జోజు జార్జ్ బాడీ లాంగ్వేజ్ తో తన పర్ఫార్మెన్స్ తోనే ఆటోమేటిక్ గా ఎలివేషన్స్ వచ్చేస్తాయి. స్పెషల్ యూనిక్ యాక్టర్ అతను మాత్రం ఆ విషయానికి సంబంధించి. ఎమోషనల్ సీన్స్ లో కూడా అతని పర్ఫార్మెన్స్ స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఫాదర్ డాటర్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకుంటాయి. చాలా హాయిగా ఉంటాయి, చాలా మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తాయి. చెంబన్ వినోద్ జోస్, నైలా ఉషా, విజయ రాఘవన్ గారు కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో సినిమా చూస్తున్నప్పుడు. ఇలా సినిమాలో బాగున్న విషయాలు సూపర్ ఫీల్ ఇస్తాయి, అలాగే కొన్ని బాగోని విషయాలు ఉన్నాయి, అవి ఎంటర్టైన్మెంట్ ని డైల్యూట్ చేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోను క్లైమాక్స్ లోను సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటి అంటే విలన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది టూ మచ్ రెగ్యులర్ అయింది. ఆ పైన క్లైమాక్స్ కూడా తేలిపోయింది. చాలా సింపుల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే లో మంచి ఇంటెన్సిటీ కనపడుతుంది, కానీ ఆ ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్ లోను క్లైమాక్స్ లోను స్క్రీన్ ప్లే లో మిస్ అయ్యింది. చివరికి వచ్చేప్పటికి మామూలు అయిపోయింది, సింపుల్ గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక మంచి సినిమాని చూసామన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఓటీటీలో ఉంది కాబట్టి హాయిగా ఫ్యామిలీతో కూర్చొని చక్కగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎంజాయ్ చేయగలిగే హెల్దీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడండి. మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు. సినిమా పేరు యాంటోనీ. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.